నమస్తే, వెల్కమ్ టు వాహి టీవీ. నేను కావ్య. ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సింది చెల్లించట్లేదు గవర్నమెంట్ అని చెప్పేసి కూడా ఈరోజు బీజేపీకి సంబంధించి నేతలు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ధర్నా చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రిటైర్ అయిన ఎంప్లాయీస్ మనతో ఉన్నారు. అని అడిగి మనం తెలుసుకుందాం. సో చెప్పండి, ధర్నా చేయడం అయితే జరిగింది. బీజేపీ మీకు మద్దతు ఇస్తుంది, బీజేపీ మద్దతు ఎందుకు ఇస్తుందనంటే టీఆర్ఎస్కు ఆ అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ పీరియడ్లో కూడా ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ వాళ్ళకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయం అనే బీజం వాళ్ళ పీరియడ్లోనే స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకు అవకాశం లేదు. బీజేపీ చాలా రోజుల నుంచి చూసి ప్రయత్నం చేసి ఇక తప్పదు అనుకున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారు నేను మార్చి 1 నుంచి ఆమరణ నిరాదీక్ష చేస్తాను, ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించకపోతే అని ప్రకటించారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ చివరి ప్రయత్నంగా ఈ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడం, నిరాదీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే రిటైర్ అయిన వాళ్ళకును సర్వీస్లో ఉన్న వాళ్ళకు ఒక పిఆర్సీ అనేది ఉంటుంది, పే రివిజన్ కమిషన్. అది వేసినారు కానీ ఇంతవరకు కూడా దాని రిపోర్ట్ తెప్పేయలేదు. ఎవరికి కూడా పెన్షన్ కానీ శాలరీ కానీ పెంచలేదు. అదే కాకుండా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్న డిఏలు కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిఏలు రిలీజ్ చేస్తుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలా చేయడం లేదు. ఇంకొకటి, రిటైర్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా ఇవ్వట్లేదు. అది చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి. ప్రతి ఉద్యోగి తను రిటైర్ అయిన తర్వాత నాకు ఇంత డబ్బు వస్తుంది, ఈ డబ్బుతో ఇల్లు కట్టుకుంటాను, మా అమ్మాయి పెళ్లి చేస్తాను, మా పిల్లల్ని బయట పంపుతాను అని రకరకాల కలలు కంటుంటాడు. ఆ కలలు కన్న తరుణంలో రిటైర్మెంట్ అవ్వగానే నీకు ఒక్క డబ్బు పైసా ఇవ్వలేము, తర్వాత భవిష్యత్తులో ఇస్తాము, ఇవ్వ బాండ్ తీసుకోండి అన్నప్పుడు చాలామంది నిర్గాంతపోయి నిశ్చేష్టులై ఆరోగ్యాలు పాడు చేసుకొని ఆసుపత్రి పాలై చనిపోతున్నారు. ఇంకా కొందరు అమ్మాయిల పెళ్లిళ్ళు ఆగిపోయి అవమానాల పాలై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇమ్మీడియట్గా పిఆర్సీ తెప్పించి పిఆర్సీ అమలు చేయాలి, పెండింగ్ డిఏలు ఇవ్వాలి. అలాగే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది ఎంప్లాయీస్, ఈహెచ్ఎస్ కార్డు, దాన్ని కూడా అమలు చేయాలని కోరుతున్నాను. 2014 జూన్ 30 నాడు రిటైర్ అయ్యాను. లేదు, మాకు వచ్చినాయి టీఆర్ఎస్. నేను రిటైర్డ్ డిఎస్పీ, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ. నా పేరు నరసింహులు. గత ప్రభుత్వము ఈ డబ్బులు ఇవ్వడ కావాల్సి వస్తుందనే 2.5 సంవత్సరాలు ఆపి ప్రభుత్వము ఎక్కడైతే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత ఇచ్చారు 61 అనేది. ఆ ముందర ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోయినారు. అది ఏంటంటే పాలసీ ప్రకారమే చేశారు. ఎందుకంటే 3 ఏళ్ళు ఉంటే వాళ్ళ టైం దాటిపోతుందని దీన్ని ఎక్స్టెన్షన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్లో 60 సంవత్సరాలు ఉంటే 61 ఎట్లా చేస్తారు? దేని గురించి చేసినారు? చాలామంది నడవలేరు, ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు. తర్వాత కొంతమంది టీచర్లు మొత్తుకున్నారు, కొంతమంది ఫీల్డ్లో చేసే కానిస్టేబుల్ కానీ తర్వాత ఇతరత్ర ఎవరైతే ఫీల్డ్ తిరుగుతారో వాళ్ళు చేత కాదు. 61 అనేది చాలా. ఇంకోటి, ఎవడైనా ఏదైనా డబ్బు సంపాదించుకుంటే వాడు ఏదైనా సంతోషపడాలి కదా, పిల్లల దగ్గరికి పోయో ఏదో చేయాలి కదా. మనకి 61 పెట్టి 62 పెట్టి ఇంకా ఇప్పుడు 64 అంటున్నారు, 65 అంటున్నారు. ఇది ఏందో అర్థం కాదు. ఏంటంటే మా దాటిపోతే చాలు అనేటువంటి భావనలో ఉన్నారు. చాలా తప్పు, ఇది బ్లండర్ మిస్టేక్. ఇంకోటి ఏంటంటే ఈహెచ్ఎస్ అని ఒకటి మేము ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆరోగ్య భద్రత అని చేసినారు. ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత ఎవరు ఈహెచ్ ఇవ్వడం, తర్వాత ఏ ఇన్సూరెన్స్ కంపెనీలు సపోర్ట్ చేయవు. అర్థమైందా? కనుక గవర్నమెంట్ ఇవన్నిటిని తెలుసుకొని రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి డబ్బుని ఇవ్వమంటున్నారు. అంతేగాని నీవు ఎత్తుకొచ్చి ఇవ్వమని చెప్తలేరు. న్యాయపరంగా నెలకు జీతం ఇవ్వాలి, 30 రోజులు చేసినందుకు 31 రోజులు చేసినందుకు. తర్వాత ఈ యొక్క మానిటర్ బెంచ్ రిటైర్డ్ అయిన తర్వాత ఎన్నో ఆశలతోటి రిటైర్డ్ అవుతాడు, ఎన్నో లెక్కలు పెట్టుకుంటాడు, అవి ఇచ్చేయాలి. అంతేగాని గవర్నమెంట్ ఇంకో రకంగా కాదు, వీటి మీద స్పందించాలని, దీని మీద ఆలోచించాలని చేయాలని ఒక గట్టి స్వరంతో అడుగుతుంది. 20,000 పైన. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే కుళ్ళ చెప్తున్నాడు, ప్రెస్ మీట్లు పెట్టి అవేంటి మా దగ్గర పైసలు లేవు, రాష్ట్రం మొత్తం అప్పుల కుప్ప అయిపోయింది అని. అది చేతకంతనమాట. అట్లా చెప్పడం తప్పు. అది అసలు అట్లా చెప్పరాదు. అట్లా ఎంత కష్టం అన్నా అది చెప్పరాదు, బయటికి చెప్పరాదు. నీ కష్టాన్ని నువ్వే దాచుకోవాలి గుండెల్లో, కానీ బయటికి చెప్తే ఏమర్థమవుతుంది? చాలా మంది ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అది తప్పది. ఎవరు? రేవంత్ రెడ్డి. ఇక అందరినీ ఇక ఆ రకంగా చెప్పాలంటే నువ్వు అడిగే క్వశ్చన్లకు వేరే ఆన్సర్లు వస్తాయి. అది కాదు. ఏదైనా పెద్దవాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, ఏదో రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీలు 2 చేతులు ఇచ్చి మొక్కడం తప్ప, అడుక్కోవడం తప్ప, ధర్నాలు చేయడం తప్ప వేరే ఏం చేయలేము.
సో బీజేపీ మద్దతు తెలుపుతుంది మరి మీకు, దాన్ని ఎట్లా చూస్తారు? బీజేపీ మద్దతు ఏ పని ఇప్పుడు ఎవరు చేస్తామంటే వాళ్ళ దగ్గరికి పోతారు కదా భయ్. నేను సహాయం చేస్తా అంటే నువ్వు ఎవరి దగ్గరకన్నా పోతావు. బీజేపీ సహాయం చేస్తుందంటే బీజేపీ దగ్గర పోతాం. లేదు కాంగ్రెస్ సహాయం చేస్తుందంటే నీకు పాలాభిషేకాలు చేస్తారు. లేదు బీఆర్ఎస్ చేస్తుందంటే వాళ్ళకి హారాలు వేస్తారు. అంతే ఎవరు చేస్తే వాళ్ళకి మొక్కుతారు అంతే. ఇప్పుడు మంచి చేసే వాళ్ళని ఎన్నుకుంటారు కదా. ఇటువంటి పొరపాట్లు జరగరాదని చెప్తున్నా అంతే. నువ్వు 62 సంవత్సరాలు చేస్తా పైసలు ఇయ్యక 63 సంవత్సరాలు చేస్తా అంటే వాడు నడుచుకుంటూ రావాలి కదా. ఉద్యోగం పోయినోడు అక్కడి నుంచి అక్కడిని పోతే ఏం లాభం నువ్వు చేసినది? ఇప్పుడు నువ్వు రిటైర్డ్ అయిన తర్వాత దాన్ని సంతోషంగా ఏదైనా వాడుకుంటే నీకు కృతజ్ఞతా భావం ఉంటుంది అంతేనా లేదా? నువ్వు ఏదో 64, 65 ఇంకోటి వస్తే 70 సంవత్సరాలు అంటాడు, దాంట్లోనే పోవాలని. ఇది ఎక్కడి కథ ఉందా అట్లా ఎక్కడన్నా? కాదు కదా. నేను 2018లో. నా పేరు కనకదుర్గండి, భద్రాద్రి కొత్తగూడెం. సో ఇప్పుడు మీకు వచ్చింది రిటైర్మెంట్ అమౌంట్? రాలేదు, 10 రూపాయలు కూడా రాలేదు. ఇప్పుడు అయ్యారు మీరు రిటైర్? నేను 25 ఏప్రిల్లో అయ్యాను. సో మరి ఇప్పుడు బీజేపీ మీకు మద్దతు ఇస్తుంది, దీక్ష ఈరోజు ధర్నా అయితే చేయడం జరిగింది. మరి ప్రభుత్వం స్పందిస్తుంది అనుకుంటున్నారు? స్పందిస్తూనే ఆశిస్తున్నాం మేము, స్పందిస్తూనే ఆశిస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ విధంగా అయినా కొంచెం ఆయనలో చలనం వచ్చి మాకు ఇస్తాడన్న ఆశ అయితే ఉంది మాకు. మేము కూడా మొన్న కూడా 5వ తారీఖు కూడా ఇక్కడ ధర్నా చౌక్లోనే పాల్గొన్నాం. అప్పుడన్నా ఏమన్నా స్పందిస్తారనుకున్నాం. ఎక్కడోళ్ళు అక్కడ పట్టుకొని పోలీస్ స్టేషన్లలో పెట్టడం జరిగింది, చిన్న పెద్ద కూడా చూడకుండా. అందరం కూడా ఇప్పుడు 61 అంటే మేము కూడా ముసలి వాళ్ళ కింద లెక్కే కదా. అప్పుడు కూడా ఆయనకి చలనం రాలేదు, వస్తుంది అనుకున్నాం. కానీ ఈ లోపల మాకు బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన స్పందన అందులో అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. ఆయన వల్ల ఒక ఆశ అనేది మాకు ఏర్పడ్డదండి. మాకైతే ఆ పార్టీలు ఈ పార్టీలు అన్నది లేదు. మాకు రావాల్సినది కూడా మాకు గవర్నమెంట్ ఉచితంగా ఇమ్మంటలా. ఆయన ఉచిత పథకాలు ఇచ్చినట్టు మాకు ఉచితంగా ఇమ్మనట్లా. మేము దాచుకున్నాం, అది తినక మా జీతంలో మాకు వచ్చిన జీతంలో మేము దాచుకున్న డబ్బులు అవి. మా డబ్బులు మాకు ఇవ్వటానికి నన్ను కోసినా 10 రూపాయలు లేవంటే మేము ఎలా బతకాలండి? మాకు అదే చెప్తున్నాడు కదా, ప్రభుత్వం మొత్తం అప్పుల కుప్ప అయిపోయింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇవ్వాలి అనుకుంటే రాజులు తలుసుకుంటే ఏమైనా ఉందా చెప్పండి మీరు? ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు. మరి ఎందుకు మమ్మల్ని ఈ ముసలి వాళ్ళ మీద వేద్యం ఆడుతుండో మాకు తెలియదు. కానీ ప్రతి ఒక్క ఎప్పుడైతే ఒక స్త్రీ కన్నీటి పర్వతం అయ్యిద్దో అక్కడైతే బాగోదండి. నాకు తెలుసు. అయితే నేను ఎవరిని శాపాలు అయితే పెట్టట్లేదు. ఆయన కూడా ఏమంటాడంటే ఇప్పుడు ఉన్న యూత్కి కూడా ఒక విషయం చెప్తున్నాడు ఆయన ప్రతిరోజు. తల్లిదండ్రులను చూడకపోతే మీకు పుట్టగతులు ఉండవని అంటున్నాం. మరి ఇప్పుడు మా కొడుకులకి మమ్మల్ని ఎలా చూస్తారు? మేమే మొన్నటిదాకా పిల్లలను చూసాం. ఇప్పుడు వాళ్ళకి ఒక ఆశ ఉంది, మా అమ్మ ఉద్యోగం చేసింది, రేపు పొద్దున్న 10 రూపాయలు వస్తాయి, నేను ఇల్లు కట్టుకుంటా, ఏదైనా ల్యాండ్ ఉంటే వ్యవసాయం చేసుకుంటా, చిన్న షాప్ని డెవలప్ చేసుకుంటా అన్న ఆశ ఉంది. ఇప్పుడు మా పిల్లలకి అది కూడా లేదు. ఒక చాక్లెట్ కొనిచ్చే పరిస్థితి కూడా ఇంట్లో లేదు. ఇప్పుడు నేను ఇదివరకు డ్యూటీ నుంచి ఇంచుకెళ్తున్న పిల్లలతో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక చాక్లెట్ కొనుక్కొని వెళ్ళేదాన్ని. ఇప్పుడు నేను వెళ్ళట్లేదు. పిల్లల మనవరాళ్ళు ఎదురు వస్తున్నారు. ఆ మనవరాళ్ళు ఎదురొస్తా ఉంటే ఏ విధంగా ఏడుస్తున్నామో మాకు తెలియట్లేదు. ఆ విధంగా మమ్మల్ని రేవంత్ గారు ఇట్లా ఏడిపిస్తున్నారు. మీకు పెన్షన్ అమౌంట్ వస్తుంది కదా? పెన్షన్ ఏంటి సరిపోద్దండి? ఉన్న రోగాలకు చాలట్లేదు. షుగర్లు, బీపీలు ఇవన్నీ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి మాకు. ఈఎంఐలు అవి కట్టాలి. అవి కాగానే బయట కూడా ఇంకా మేము వడ్డీకి తీసుకొని కడుతున్నాం. అవి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ వడ్డీకి తీసుకొని జీతంతో కుటుంబం బతికించాలి కదండి. మరి నాకు ఒక్కడే కొడుకండి. ఆ అబ్బాయి కూడా అసలు ఒంట్లో బాగుండేది కాదు. ఆ బాబును కూడా నేను ఆ అబ్బాయి సేవ చేసుకుంటూ కుటుంబాన్ని నా భర్త చచ్చిపోయి ఉన్నారు. ఒక బాబు రోడ్డు యాక్సిడెంట్ చచ్చిపోయాడు. ఆ అప్పులు తీర్చుకుంటూ నా జీతంలో 10 రూపాయలు దాచుకున్నా. ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా మా డబ్బులు మాకు ఇవ్వట్లేదు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారండి. చేసుకోవటం ఏంటి? ఇప్పుడు ఇవన్నీ చూసి కొంతమంది ఇవన్నీ లేక రేపొద్దున్న ఇప్పుడు ఇన్ని రోజులు ఒక ఆఫీసులో ఉద్యోగం చేశా, మిమ్మల్ని ఒక 10 రూపాయలు ఇవ్వకపోతే మా మనసు ఎట్టుంటుందండి? చివుకుమంటుంది. ఆలోచించాలంటే గదిలో నిద్రపోయిన వాళ్ళు నిద్రపోయినట్టే చచ్చిపోతున్నారు. ఇప్పుడు కట్ట 52 మంది చచ్చిపోయారు. 52 మంది. ఇది చూసి మాకు వస్తున్నాయి అని అంట. ఇప్పుడు వరకైతే నాకు ఎలాంటి జబ్బు లేదు. ఈ చూస్తామంటే రేపొద్దున ఉన్న మొక్క కొడుకైనా మాకు ముద్ద పెడతారా లేదన్న ఆశ అయితే మాకు లేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మా కన్నీళ్లు తుడిసి మా డబ్బులు మాకిమ్మంటున్నాం, అప్పు చేయమంటలేదు. మేము మా డబ్బులు ఎక్కడున్నాయి? మా డబ్బుల్ని ఏరే వాటికి మళ్ళించి ఇప్పుడు మమ్మల్ని కన్నీటి పర్వతం చేస్తే మేము ఎలా బతకాలండి? మరి ఇప్పుడు ఈ ధర్నా వల్ల ప్రభుత్వం స్పందిస్తుందని ఆశతో ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుందంటే ఎవరు ముందుకు వస్తారో. ఇప్పుడు మనం హిందూ సాంప్రదాయం ప్రకారం చూస్తే ఎక్కడ ఒక రాయికి పసుపు రాసి బొట్టు పెట్టి ఉంటే అక్కడ దేవుడు ఉన్నాడు అనుకున్నాం. ఇప్పుడు ఆ రూపంలో బీజేపీ వాళ్ళు ఒక్కరు మాకు స్పందించారు. ఆయన ఇప్పుడు మాకు దేవుడు. ఏ విధంగా అయినా ప్రభుత్వం ఆయన మాటలని ఒక రూటుకు వచ్చి మా అందరూ డబ్బులు ఇస్తారనేసి వేడుకుంటున్నానండి. థ్యాంక్ యూ.
నా పేరు శోభారాణి అండి, మేడ్చల్ డిస్టిక్. నేను ఏ డిపార్ట్మెంట్? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. Yes. నేను జనవరి 25 అంటే 1 year అవుతుందండి నేను రిటైర్డ్ అయ్యి. ఇంతవరకు ఎలాంటి బెనిఫిట్స్ రాలేవు మాకు. సో వెయిటింగ్ ఫర్ దట్ బెనిఫిట్స్. సో మీకు రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తారు కదా కొన్ని ఫార్మ్స్, ఇప్పుడు ఇస్తాం అమౌంట్ ఎట్లా ఇస్తాం? ఇంతకుముందు అలా ఉండేదండి. రిటైర్మెంట్ రోజే చెక్కు ఇచ్చేవాళ్ళు. ఆ చెక్కు తీసుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మాకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫస్ట్ రిటైర్మెంట్ అవ్వగానే శాలరీ పోతుంది, వచ్చే శాలరీ పోతుంది, పెన్షన్ వస్తుంది. ఈ బెనిఫిట్స్ వచ్చాయి అనుకోండి, అవి కొంచెం దగ్గర ఉన్నాయి కదా అని నాకు ఇంత అమౌంట్ ఉందిలే, కొంచెం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటాం. అలాంటిది బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉండడం కష్టం. పాత వాళ్ళకి ఎప్పుడు వస్తుండే రిటైర్ అయిన ఎన్ని డేస్కి అమౌంట్? సేమ్ డే రిటైర్మెంట్ డేని వాళ్ళకి చెక్ ఇచ్చేవాళ్ళు అదే రోజు. ఇప్పుడు ఇంకా డిఎల్ అనేది ఇన్స్టాల్మెంట్ బేసిక్స్లో పెట్టారు. ఫస్ట్ డిఏ 17 ఇన్స్టాల్మెంట్స్ అన్నారు, ఓన్లీ 3 ఇన్స్టాల్మెంట్స్ వచ్చాయి నాకు. తర్వాత ఇంకా 14 తెలియదు. నెక్స్ట్ డిఏ 28 ఇన్స్టాల్మెంట్స్ అన్నారు, అది ఇంతవరకు ఒక్కటి కూడా స్టార్ట్ అవ్వాలి. జస్ట్ లాస్ట్ మంత్ ఒక డిఏ అనౌన్స్ చేశారు, అది 30 ఇన్స్టాల్మెంట్ అన్నారు. ఇంకా అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో తెలియదు. పెంచింది మటుకు పెన్షన్లో అది ఆ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ ఇన్స్టాల్మెంట్స్ అయితే రావట్లేదు. మధ్యలో మీరు అడగడం జరిగిందా మరి? అడగడం అంటే ఇక లీడర్సే అడుగుతాం, మనం రాణిస్తారండి. ప్రతి ఒక్కరినైతే రానియాలన్నా వాళ్ళకి కష్టమే కదా. సో నేను 24 ఫిబ్రవరిలో సరెండర్ లీవ్ పెట్టాము 1 month, అవి కూడా ఇంతవరకు లేవు. 2 years అవుతుంది. ఏదో అవసరానికని పెట్టాము, అవి కూడా రాలేదు. ఇవన్నీ చాలా పెండింగ్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ధర్నాతోటి ప్రభుత్వంలో ఏమైనా చలనం వస్తుందని రావాలి అని అనుకుంటామండి. వచ్చి మా డబ్బులు మాకు వస్తే చాలా అని అనుకుంటున్నాం. మా డబ్బులు రావాలి. బీజేపీ వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు, మరి దాని వాళ్ళు ముందుకు వచ్చి తెలుపుతున్నందుకు చాలా అభినందిస్తున్నాం వాళ్ళని. ఎవరో ఒకరు వస్తే కానీ ఇక కదలెట్టట్లేదు. మొన్న మేము ఒక రోజు ధర్నా చేసాం, అందరం ఉద్యోగస్తుల ముందు చేసాం, కానీ దానికి ఏం లేదు, స్పందన లేదు. సో వీళ్ళు ఇచ్చింది కాబట్టి బెటర్, ఆశిద్దాం వస్తుంది అనేసి. మరి రేవంత్ రెడ్డి కుల్లా చెప్పేస్తున్నాడు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పుల కుప్ప అయిపోయింది, పైసలు లేవు అని చెప్పేసి చాలా గట్టిగా చెప్తున్నాడు. మేము అడిగేది మేము దాచుకునే డబ్బులండి, వేరే ఏమేమి ఎక్స్ట్రా అడగట్లేదు. ఎవ్రీ మంత్ గవర్నమెంట్లో ఉంటే సేఫ్టీ అనేసి, ఏ చిట్టీలు వేసి ఎత్తుకొని పోతున్నారు, వాళ్ళు పరారైపోతున్నారు భయానికి ఈ గవర్నమెంట్లో దాచుకున్నాం మేము అంతే. దాచుకున్నాక రిటైర్మెంట్కి వాళ్ళు ఏదో కొంచెం పర్సంటేజ్ ఇంట్రెస్ట్ ఇచ్చి ఇచ్చేస్తారు. అలా దాచుకున్న డబ్బే కానీ మేము గవర్నమెంట్ నుంచి వేరేది ఏం ఆశించట్లేదు. మేము దాచుకున్నామంటే మాకు ఇవ్వండి. రీజన్ ఏమనుకుంటున్నారు మరి ప్రభుత్వం ఇన్ని రోజులు ఆపడానికి? అదే చెప్తున్నారు కదా, అమౌంట్ లేదు అని అంటున్నారు. మేము అడిగేది మా అమౌంట్, వాళ్ళేమో అమౌంట్ లేదని చెప్పేస్తున్నారు. మీ అమౌంట్ ప్రభుత్వం ఏమైనా యూజ్ చేసుకుంటున్నారు? అది ఆల్రెడీ అమౌంట్ తీసేసుకుంది కాబట్టి వాళ్ళు ఈ టీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద టీఆర్ఎస్ పంపడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. మేము ఇంతకుముందు చెన్నారెడ్డి పీరియడ్ నుంచి బ్రహ్మానంద రెడ్డి పీరియడ్, తర్వాత రాజశేఖర్ అందరి పీరియడ్లో చూసుకుంటూ వచ్చాము. కాంగ్రెస్కు అందరం కృతంగా ఉన్న వాళ్ళమే. కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి దగ్గర వచ్చిన తర్వాత చాలా ఘోరంగా చేస్తుంది. దీనివలన మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికే అయిష్ట చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి బడ్జెట్ని విడుదల వారీను ఏ విధంగానే పర్వాలేదు, రిటర్న్ అయిన వాళ్ళకు మొత్తం సొమ్ము 2-3 ఇన్స్టాల్మెంట్ ఇచ్చినా వాళ్ళు సొంతంగా తీసుకోవడానికి సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసి ఇస్తే బాగుంటుందని మన బట్టి సార్ ఉంటారు కదా ఫైనాన్స్ మినిస్టర్, ఆయన కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాగే జరుగుతుంటే కాంగ్రెస్ పేరు చాలా చెడుగా అవుతుందని నా అభిప్రాయం. నేను వేరే డిపార్ట్మెంట్ నుంచి నేను రిటైర్డ్ వేరే డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయినా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాదు. ఇక్కడ వచ్చాను కాబట్టి చూస్తున్నా, కానీ చాలా గవర్నమెంట్ చెడు పేరు వస్తుందని నా అభిప్రాయం. ఇంకోటి మేడం, నేను జనవరిలో రిటైర్ అయ్యాను, కానీ జూన్లో రిటైర్ అయిన వాళ్ళకి వచ్చాయి. అలా ఎలా వస్తున్నాయి, పర్సంటేజ్ తీసుకొని ఇస్తున్నాడని అదొక వినికిడి. ఎందుకంటే రీసెంట్గా తెలిసింది 25 జూన్లో రిటైర్ అయిన వాళ్ళకి అడిగిరా మీరు? వచ్చిన ఎవరు లీక్ చేయట్లేదు, ఎలా వచ్చినాయి కనీసం మాకు కూడా అట్లా చెప్తే మేము కూడా వెళ్తాం. రికమెండేషన్లు కావచ్చు, ఇంకేమన్నా ఏమో పర్సంటేజ్ అంటున్నారు, ఏమో అంటున్నారు. నెక్స్ట్ 24లో రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఆగస్టులో ఒక ఆమెకు వచ్చాయి, తాను కూడా చెప్పట్లేదు, ఎలా వచ్చినాయి చెప్పట్లేదు. మీరు ఎవరితో అనకండి, ఇంకొకటి రావాలి తనకు, నాది కూడా ఆగిపోతుంది అని చెప్పి భయపడుతున్నారు. ఎలా పోతున్నారో తెలియట్లే, కానీ అట్లా వస్తున్నాయి కొంతమంది. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి? ఏం లేదు సార్, దయచేసి మా డబ్బులు మాకు ఇవ్వండి, అంతే మేము చెప్పేది. థ్యాంక్ యూ అండి. రమాదేవి, మరుగుడ మండల్, నల్గొండ డిస్టిక్ అండి మాది. ఏ డిపార్ట్మెంట్? ఎడ్యుకేషన్ అండి, టీచర్ను నేను. స్కూల్ అసిస్టెంట్, సోషల్ అసిస్టెంట్ను.
రిటైర్డ్ అయ్యి 2 months అవుతుంది. మా వారు కూడా జిహెచ్ఎంగా రిటైర్ అయ్యారు. ఆయన 1.5 year అవుతుంది. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే, అన్ని అప్పులు చేసి వేసుకురా మీరు గవర్నమెంట్ ఆ జాబ్ వస్తేనే చేసుకుంటామని చెప్పి చేసేసుకున్నాము. జాబ్ వచ్చినాక వేసుకురా. రాకముందే చేసుకున్నాము. తర్వాత ముగ్గురు పిల్లలు చదివియటము, పెళ్ళిళ్ళు కావటము. మేము 398 దాని మీద జాయిన్ అయినాము. 398 అంటే చాలా శాలరీ తక్కువ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మేము 36 years జాబ్ చేసినాము. అప్పటి నుండి 1.5 year అయితే మా సారు రిటైర్ అయ్యి ఇప్పటికి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. అప్పులు చేసాము, పెళ్లిళ్ళు చేసాము, ఇల్లులు కట్టాము. అవన్నీ తీర్చడానికి మాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి అండి. ముగ్గురు మ్యారేజెస్ చేసాము. అప్పులు తెచ్చి వస్తాయి కదా, మేము ఇద్దరం టీచర్స్, మాకు గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా వస్తాయని చెప్పి ఆశపడి చేసాము. ఇప్పటి వరకు ఏమి బెనిఫిట్స్ ఎలాంటివి రాలేదు. మరి వస్తాయని చెప్పి మేము ఎదురు చూస్తూ వడ్డీలు కడుతూ హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోలేని పరిస్థితి, అప్పులు చేయాల్సి వస్తుంది. రిటైర్ అయ్యానండి నేను నవంబర్, మొన్న 2 months అవుతుంది. సార్ అయితే 1.5 year అవుతుంది. సార్కు సర్జరీలు అయినాయి, హార్ట్ స్ట్రోక్లు వచ్చినాయి, అయినా కానీ అప్పు చేయాల్సి వచ్చింది. అసలు దీనమైన పరిస్థితిలో ఉన్న ఎంప్లాయీస్ ఉంటే మేము ఎంతో హ్యాపీగా రిటైర్ అవుతాము, డబ్బులన్నీ వస్తాయనేటువంటి ధైర్యం లేకుండా అయిపోయింది మాకు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో, ఎప్పుడు ఇస్తారని ఎదురు చేస్తూ మేము కాలం గడపాల్సి వస్తుంది. అసలు రకరకాలైనటువంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాము. ఇప్పుడు పెన్షన్ లాంటిది అట్లాంటిది పెన్షన్ వస్తుంది, శాలరీ తప్ప పెన్షన్ వస్తుంది. మేము దాచుకున్నటువంటి డబ్బులు ఎలాంటివి రావట్లేవు. మాకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా 1 రూపాయి కూడా ఏమీ రాలేదు. పెన్షన్ మాత్రం ఒకటే వస్తుంది, ఇద్దరికి వస్తుంది పెన్షన్. అంటే నాకు ఇంకా స్టార్ట్ కాలేదు పెన్షన్ కూడా. సార్కి అయితే పెన్షన్ వస్తుంది, నాకు ఇంకా వచ్చే నెలలో స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అది కూడా చాలా ఇదిగా ఉంది, దారుణమైన సిచ్యువేషన్. డబ్బులు వస్తాయని ఆశతో మేము ఎన్నో రకాలైనటువంటి పెట్టుబడులు పెట్టడము, అన్ని అప్పులు చేసినాము, ఇంకా రావట్లేదని చెప్పి బాధపడుతున్నాం. మరి మీరు చెప్పండి, 1 year ముందు మీరు రిటైర్ అయ్యారు. మరి రిటైర్ అయ్యేటప్పుడు కొన్ని పత్రాలు గిట్ల ఉంటాయి కదా, ఎప్పుడు ఇస్తాం, ఏంది అమౌంట్ అని చెప్పేసి. నా పేరు బుచ్చయ్య, రిటైర్డ్ గజిటెడ్ హెడ్ మాస్టర్. నేను గజిటెడ్ హెడ్ మాస్టర్ రిటైర్ అయ్యాను. 2024 ఆగస్టులో రిటైర్ అయ్యాను. నేను దాదాపు 1.5 year అవుతుంది. నాకు ఎలాంటి బెనిఫిట్స్ ఇంతవరకు రాలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్లస్ మేము దాచుకున్నటువంటి అమౌంట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మరి ప్రభుత్వము రిటైర్ అయినటువంటి వాళ్ళకు రిటైర్ అయినటువంటి మంతే అన్ని బెనిఫిట్స్తో సహా చెక్ రూపంలో ఇంతకుముందు ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు రిటైర్మెంట్ స్టార్ట్ అయినాక, మార్చి నుంచి రిటైర్మెంట్ స్టార్ట్ అయ్యాయి. మార్చి నుంచి కూడా ఇంతవరకు ఒక్క రిటైర్డ్ ఎంప్లాయీ కూడా ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మేము ఎన్నో ఆశలతోటి రిటైర్మెంట్ వాళ్ళు వచ్చినటువంటి డబ్బులతోటి పిల్లల పెళ్లి చేయడం కానీ, లేకపోతే ఇల్లు కొనుక్కోవడం కానీ, లేదా వస్తాయి అనేటటువంటి విధంగా అప్పులు చేయడం కానీ, ఇలాంటివన్నీ చేస్తుంటాం. కనుక మరి వాటితోటి ఈ డబ్బులు రాకపోయేసరికి సంవత్సరంన్నర అయిపోయింది. డబ్బులు రాకపోయేసరికి చాలా మంది కూడా ఇప్పటికి 50 మందికి పైగా రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోయారు. కారణం ఏంటంటే హార్ట్ అటాక్ తోటి చనిపోయారు. ఎందుకంటే చాలా రకాల ప్రాబ్లమ్స్, అప్పులలో వేధించడము, పిల్లల పెళ్లిళ్ళు చేద్దామని అనుకున్నటువంటి వాళ్ళు, లేదా ఇల్లు కొనుక్కొని ఈఎంఐ సరిగ్గా కట్టలేకపోవడం కానీ, ఇలాంటివన్నీ వాటితోటి హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయినటువంటి 50 మంది పైన ఉన్నారు. ఇంకా మిగతా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళ జీవితాలను కాపాడుతూ వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏకమొత్తంలో ఒకేసారి ఇవ్వాలి, వాయిదాలు కాకుండా. మరి ఇప్పుడైతే ఇంకా 5 DAలు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా ఉన్నా కూడా ఎంప్లాయీస్ని మాత్రం ఏ విధమైనటువంటి సతాయింపు చేయట్లేదు. కనుక రేవంత్ రెడ్డి గారు కూడా మరి మా మీద దయ ఉంచి ఇప్పటికైనా మా బెనిఫిట్స్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2024 నుంచి బెనిఫిట్స్ రావాలి. కానీ ఇంతవరకు అప్పటి నుంచి స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే మిగతా పథకాలన్నీ ఇస్తున్నారు, దాంట్లో కూడా మాది కూడా ఒక పథకం అనుకొని మాకు కూడా డబ్బులు అడ్జస్ట్మెంట్ చేసి మమ్మల్ని కూడా మేము మొత్తం 1.5 yearలో రిటైర్ అయినటువంటి వాళ్ళు మొత్తానికి ఇవ్వకున్నా సరే, కానీ 2 నెలలు 3 నెలలు అయినటువంటి వాళ్ళు ఏకమొత్తంగా ఇచ్చుకుంటూ వస్తే మాకు కూడా ఆశ కలుగుతుంది. మమ్మల్ని కూడా మా జీవితాలను కూడా రిటైర్మెంట్ జీవితాలను కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. కనుక మా బెనిఫిట్స్ ఇస్తారని కోరుతూ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.